అమ్మా నమస్కారం అమ్మా. నమస్తే. మీరు చూస్తే ఆధ్యాత్మికవేత్తలా ఉన్నారు, సాయిబాబా భక్తురాలు. అయితే మీరు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అని తెలిసిందండి. సంగీతం చాలా మంది డైరెక్టర్తో పనిచేశారు మీరు. అయితే ముందు అసలు సంగీతం శ్రీనివాసరావు గారి దగ్గర ఎలా జాయిన్ అయ్యారు, ఆయన వర్కింగ్ స్టైల్ ఏంటి తెలుసుకుందాం అనిపిస్తుంది. ఇప్పుడు సంగీతం శ్రీనివాసరావు గారి దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేరే నాటికి అప్పటికే ఒక 10-12 సినిమాలకి నేను అప్రెంటిస్, అసిస్టెంట్ డైరెక్టర్ ఈ విధంగా నేను టెక్నికల్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఓకే. అలా పని చేస్తూ ఉండగా ఈనాడు రామోజీరావు గారి ఈనాడులో సితారా అనే ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేశారు. ఆ మ్యాగజైన్లో నా ఇంటర్వ్యూ వేశారు. కవర్ పేజీ మీద బొమ్మ వేసి పక్కనే ఎన్టీ రామారావు గారి బొమ్మ ఆ కవర్ పేజీ మీద. అలా ఇంటర్వ్యూ ఒకటి వేశారు. దాంతో అందరికి జనరల్గా ఫిలిం యాక్టర్స్ వాళ్ళ బొమ్మలు కవర్ పేజీల మీద ఉంటాయి. టెక్నీషియన్స్ జనరల్గా వెయ్యరు ఆ రోజుల్లో. ఇప్పుడంటే సంగతి వేరు, అప్పటి సంగతి. ఆ రోజులు అంటే 1980s. అప్పుడు మేబీ ఐఎమ్ ది ఫస్ట్ ఫిమేల్ అప్రెంటిస్ టు అసోసియేట్ డైరెక్టర్గా టెక్నికల్గా పనిచేసిన దాన్ని ఫిలిం ఇండస్ట్రీలో. ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్. అఫ్ కోర్స్ డైరెక్టర్స్ ఉన్నారు, భానుమతి గారు, లక్ష్మి, ఇలా కొంతమంది, సావిత్రి గారు, విజయ నిర్మల్ గారు అయితే గిన్నెస్ బుక్ అవార్డు కూడా వచ్చింది ఆవిడకి. అలా చాలామంది మహిళా దర్శకురాళ్ళు ఉన్నారు. అయితే అప్రెంటిస్ లెవెల్ నుంచి దర్శకత్వ శాఖలో పని నేర్చుకొని పని చేయడం అనేది ఐఎమ్ ది ఫస్ట్ ఉమెన్ ఇన్ దోస్ డేస్. సో వాళ్ళు ఆ కారణాన్ని పురస్కరించుకుని కవర్ పేజీ మీద బొమ్మ వేసి ఫుల్ పేజీ ఇంటర్వ్యూ రాసేశారు. ఓకే. దాంతో చాలామందికి ఫిలిం ఇండస్ట్రీలో కొంచెం క్యూరియాసిటీగా అనిపించింది. ఆడపిల్ల ఏంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయడం ఏంటి అని. అప్పటికే సుహాసిని అసిస్టెంట్ డైరెక్టర్గా, అసిస్టెంట్ కెమెరా ఉమెన్గా పనిచేస్తూ ఉంది, చారుహాసన్ గారి అమ్మాయి. అవునండి. సో నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మాత్రమే వర్క్ చేయడానికి వెళ్ళాను. నేను పని నేర్చుకునే ఇంట్రెస్ట్. అయితే ఒక సినిమాకి మధ్యన అప్పట్లో అతి తక్కువ గ్యాప్ ఉండేది. ఒక సినిమా పూర్తవడానికే 10 నెలల నుంచి 1 సంవత్సరం టైం పట్టేది. కాల్ షీట్లు బిజీ హీరోస్నే పెట్టుకుంటారు, బిజీ హీరోయిన్నే పెట్టుకుంటారు బిజినెస్ కోసం. మరి అప్పట్లో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న కైకాల శ్రీనివాస్ గారు, సత్యనారాయణ గారు, ఆయన విలను. ఆయన అన్ని సినిమాల్లోనూ ఆయనే ఉండేవారు. రావు గోపాలరావు గారు, వాళ్ళు మెయిన్ విలన్లు. వాళ్ళ కాల్ షీట్లు కావాలి. అలాగే జయమాలిని, జ్యోతిలక్ష్మి అప్పటికి కొంచెం తగ్గింది. జయమాలిని, సిల్క్ స్మిత, అనురాధ, ఈ ముగ్గురు రాజ్యం వెళ్తున్నారు ఐటమ్ సాంగ్స్కి. అటువంటిప్పుడు వాళ్ళ కాల్ షీట్లు దొరకాలి. ఇవన్నీ కొంచెం ఇబ్బందికరంగా ఉండి ఒక సినిమా స్టార్ట్ చేస్తే పూర్తి అవ్వడానికి మినిమం 10 months, మ్యాక్సిమం 1 year టైం పట్టేది. ఈ విధంగా ఉన్న క్రమంలో ఖాళీ ఉన్నప్పుడు సెన్సార్ స్క్రిప్ట్ రాయడము, ఎడిటింగ్కి కూడా అటెండ్ అవ్వడము, అలా 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన పనులు మెల్లమెల్లగా నేర్చుకునేది. కెమెరా వర్క్ ఇవన్నీ కూడా నేర్చుకున్నాను నేను. ఆ సందర్భంలో ఒక విన్సెంట్ అని ఒక పెద్ద పేరున్న కెమెరామెన్ గారు, ఆయన అలాగే కేఎస్ ప్రకాష్ గారు, రాఘవేంద్రరావు గారి బ్రదర్, వాళ్ళు నన్ను చూసి చాలా ముచ్చటగా అనిపించి పిలిచి మాట్లాడేవాళ్ళు. పాపా నువ్వు ఏది మీ ఊరు హైదరాబాదా, తెలుగు అమ్మాయివా, బ్రాహ్మణ అమ్మాయివా అని ఇలా కులం కూడా ప్రసక్తి తీసుకొచ్చి, అప్పుడు కొంచెం కులపిచ్చి ఎక్కువగా ఉండేది సినిమా ఇండస్ట్రీలో. ఆ రకంగా నన్ను పిలిచి నీకు ఈ ఇంట్రెస్ట్ ఏంటి, అది ఇది అని అడిగేవాళ్ళు. ఏముందండి, నాకు డైరెక్టర్ అవ్వాలని పట్టుదల అని చెప్పాను. చెప్తే వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు సంగీతం శ్రీనివాసరావు డైరెక్టర్ గారికి
ఆ, ఒక అసిస్టెంట్ కావాలన్నారండి. నన్ను తీసుకువెళ్ళి పరిచయం చేశారు. అప్పుడు వాహిని స్టూడియో కొన్ని ఫ్లోర్స్ ఉంటాయి. ఈ ఫ్లోర్లో ఒక షూటింగ్, ఇంకో ఫ్లోర్లో ఒకటి, అలా 5-6 సినిమాలు షూటింగ్లు జరుగుతూ ఉండేవి వాహిని స్టూడియో లోపలికి వెడితే. అలాగే ఏవిఎం స్టూడియో అక్కడ అంతే. అలాగా ఈ డైరెక్టర్ గారు డైరెక్ట్ చేస్తున్న ఒక పిక్చరు షూటింగ్ అక్కడ జరుగుతోంది. అప్పుడు ఈ కెమెరామెన్ ఒక ఆయన నన్ను తీసుకువెళ్ళి పరిచయం చేశారు. పరిచయం చేసి, ఈయన చాలా పెద్ద మనిషి, చాలా మంచి డైరెక్టరు, వ్యక్తిగా కూడా చాలా మంచివారు, ఇటువంటి డైరెక్టర్ గారి దగ్గర నువ్వు పని చేస్తే దర్శకత్వ శాఖలో నీకు మెళకువలు బాగా తెలుస్తాయి, అలాగే నువ్వు తొందరగా డైరెక్టర్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి వాళ్ళు నన్ను వారికి పరిచయం చేశారు. అప్పుడు ఆయన తప్పకుండా ఈ సినిమా అయిపోయాక నెక్స్ట్ పిక్చర్కి చేద్దు కానీ అని చెప్పి నా ఫోన్ నెంబరు అడ్రస్ తీసుకుని, అప్పట్లో సెల్ ఫోన్లు లేవు, ల్యాండ్లైనే తీసుకొని ఆ విధంగా నన్ను పిలిచి ఒక సినిమాకి పనిచేసే అవకాశం ఇచ్చారు. ఆయన దగ్గర పూర్ణప్రజ్ఞ అని ఒక అసోసియేట్ డైరెక్టర్ ఒక ఆయన ఉండేవారు. ఆయన, నేను, ఇంకో 2 ఉండేవారు అసిస్టెంట్ డైరెక్టర్లు. మేము 4 కలిసి ఒక సినిమాకి పనిచేసాము. ఏంటంటే నా దురదృష్టమో లేకపోతే ఆ సినిమా తీసిన నిర్మాత దురదృష్టమో, ఆ సినిమా ఈ మధ్య రిలీజ్కి నోచుకుందని విన్నాను నేను. ఓకే అండి. 30 ఏళ్ళు అయిపోయింది ఆ సినిమా తీసి. అక్కినేని నాగేశ్వరరావు గారు హీరో. ప్రతిబింబాలు ఆ సినిమా పేరు. అయితే సినిమాకి మాత్రం నేను పూర్తిగా పనిచేశాను. నాకు జీతాలు అన్నీ ఇచ్చారు కరెక్ట్గా. నన్ను చాలా రెస్పెక్ట్గా చూశారు. అంటే జీతం అంటే ఎంత వచ్చేదండి? అంటే సినిమా కాంట్రాక్ట్ అండి, నెల జీతాలు కాదు. సినిమాకి ₹1,00,000 ఇచ్చేవారు ఆ రోజుల్లో. ఎందుకంటే సినిమాకి చెప్పాను కదా, ఒక 10 నెలలు టైం పడుతుందని ఆ సినిమా పూర్తి అవడానికి. అంటే 10 నెలలు అంటే మీరు ₹1,00,000 నెలకు 10,000 అనుకోవచ్చు. 10-12 కింద లెక్కేసుకోవచ్చు మనం. తర్వాత వెహికల్ వాళ్ళే పంపిస్తారు, రాను పోను ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడికి తీసుకువెడతారు, క్షేమంగా తీసుకొచ్చి దింపుతారు. సింగీతం శ్రీనివాసరావు గొప్పతనం ఏంటంటారు? ఆయనలో ఉన్న విశిష్టత ఏంటంటే, ముందు చాలా డెడికేటెడ్ అండి. ఆయన చేసే పని యందు త్రికరణ శుద్ధిగా మనసుని, శరీరాన్ని, బుద్ధిని కూడా లగ్నం చేసి ఆయన వర్క్ ఆయన పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తారు. ఎవరితోటి జోకులు వేసుకోవడం, సోది కబుర్లు చెప్పడము, టైం వేస్ట్ చేయడము, ఇంకొకళ్ళ సమయం వృధా చేయడము, ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ ఆయనలో నేను చూడలేదు. సోది సొత్తి హరికథలో అటువంటివి ఏమీ లేవు. ఆయన ఆడవారిని కానీ మగవారిని కానీ చాలా గౌరవంగా చూస్తారు. అందరినీ మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకునేటువంటి పెద్ద మనిషి ఆయన. ఆయన డెఫినెట్గా పెద్ద మనిషి, మంచివారు. అలాగే దర్శకుడిగా కూడా ఆయన వెరీ టాలెంటెడ్. ఆ విషయం నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, ఆయన తీసిన సినిమాలే చెప్తాయి ప్రేక్షకులు. విచిత్ర సోదరులు కానీ, పుష్పక విమానం అంతెందుకండి, మొన్న చేశారు 90 ఏళ్ల వయసులో ఆయన. ఈ మధ్య ఒబామా మిస్టర్ ఒబామానో ఏదో సినిమా, మాస్టర్ ఒబామానో, ఒబామా వెల్కమ్ అని, ఆ సినిమా ఎంత బ్రహ్మాండంగా ఉంది. ఆ సినిమా కథ కానీ, చిత్రీకరణ కానీ, ఆ నటీనటులు వాళ్ళ పేర్లు కూడా చాలామందివి తెలియదు జనానికి, కానీ ఆ పాత్రల్లో వాళ్ళు ఇమిడిపోయారు అంత అత్యద్భుతంగా. అసలు ఆయన డైరెక్షన్కి మీకు ఎవ్వరూ ఇలాగ మచ్చ పెట్టలేరండి, ఇలా వేలెత్తి చూపించలేరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. పుష్పక విమానం సినిమాలోంచి ఒక చిన్న అంశం చెప్తాను. ఒక బెగ్గర్ ఉంటాడు, ఆ బెగ్గర్ని హీరో తరచూ గమనిస్తూ ఉంటాడు. ఆ బెగ్గరు దగ్గరికి వెళ్ళి హీరో అతనికి ఒకరోజు ఒక ₹100 దొరుకుతుంది. అది ఇలా చూపిస్తాడు. ₹100 చూపిస్తే ఆ బెగ్గర ఒక నవ్వు నవ్వి తన కూర్చున్న గోనెపట్ట ఉంటుంది కదా, అది ఇలా పైకి తీసి చూపిస్తాడు. ఇన్ని 100 నోట్లు ఉంటాయి దాని కింద. అవి చూసి ఇతను కాలు జారి కింద పడిపోతాడు హీరో. నాకంటే బెటర్ ఇస్
మచ్ మోర్ బెటర్ బెగ్గర్ అని హీ విల్ ఫీల్. అంటే గౌరవంగా భిక్షాటన చేసుకొని బతుకుతున్నాడు, ఎచ్చులకు పోలేదు. తన తన పరిస్థితికి తను భిక్షాటన చేసుకోవాలి, కానీ అందులో ఒక వేదాంతం కూడా ఇమిడి ఉందండి, సందేశం. ఎంత డబ్బు ఉన్నా ముష్టివాడు బతుకే. చూసావా, ఎవరి జీవితమైనా సరే ఎంత డబ్బు ఉన్నా లేకపోయినా ఆ గుప్పెడు మెతుకులు ఆ పొట్ట కోసమే రా బాబు ఈ పాటలన్నీ. నా దగ్గర ఉంది ఇంత డబ్బు, ఏం చేసుకున్నా నాకు ఎవరూ లేరు, ఇలా ఉన్నాను అని అంతర్లీనంగా ఒక సందేశం. అంత గొప్ప దర్శకుడు ఆయన. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఐ వర్క్డ్ విత్ హిమ్ ఫర్ అట్లీస్ట్ 1 మూవీ. మీతో ఎలా ట్రీట్ గౌరవంగా మాట్లాడేవారు? చాలా అండి. ఆయనే కాదు, నటీనటులు కానీ, తక్కిన సాంకేతిక నిపుణులు కానీ, ఆ రోజుల్లో అందరూ కూడా ఒకరినొకరు గౌరవించుకునేవాళ్ళు, స్నేహభావంతో ఉండేవారు. తర్వాత భోజనం సమయంలో కూడా అందరూ యూనిటీగా భోజనానికి రండి అని పిలిచి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు అందరూ నేను వచ్చేదాకా వెయిట్ చేసేవాళ్ళు. వెయిట్ చేసి ఒకవేళ నేను ఏదైనా పనిలో ఉంటే మీరు తినండి నేను వస్తా అంటే కాదని నేను వచ్చేదాకా ఎదురు చూసేవాళ్ళు. అలాగే ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారు మాకు. నైట్ 9 వరకు 10 వరకు షూటింగ్ ఉంటే ఆ స్నాక్స్ కూడా తినడానికి నేను వర్క్లో ఉండేదాన్ని. నా గురించి మా అసిస్టెంట్ డైరెక్టర్ ఒకళ్ళు కరుణమ్మకి అని అడిగి తీసి పక్కన పెట్టేవాడు. అలా అంత కేర్ తీసుకునేవాళ్ళు. అందరూ స్నేహభావంతో యూనిటీగా ఉండేవాళ్ళు సార్. ఇలా కార్వాన్లలో దాక్కొని అలా ఒంటరెత్తు గుణాలతోటి ఎవడు వేసేవాడు ముడి కింద తల కింద పెట్టుకొని ఏదో లోకంలో పిచ్చోళ్ళలాగా బతుకుతున్నారని విన్నాను ఇప్పటి జనరేషను. అది వాళ్ళ ఇచ్చ, విజ్ఞతగా వదిలేసాం. అంతే. ఇదండి కరుణమ్మ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం అమ్మా. నమస్తే.